నిర్మాణం చేసి ఇవాళ 452 కోట్ల రూపాయలు అధికారికంగా ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేశారు. అవును. ఏ పర్పస్ కోసం దీన్ని నిర్మాణం చేశారు అని చెప్పని అడిగితే ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. రోజా గారు గతంలో చెప్పినట్టుగానే టూరిజం డిపార్ట్మెంట్ కోసం నిర్మాణం చేశారు అనుకుంటే, టూరిజం డిపార్ట్మెంట్ కోసం ఏ నిర్మాణాలు చేస్తారు? రూములు నిర్మాణం చేస్తారు, లేదంటే సూట్లు నిర్మాణం చేస్తారు, లేదు అంటే కాటేజెస్ నిర్మాణం చేస్తారు. బాగా విలాసవంతమైన కాటేజెస్, అంటే అంతటి ఎఫర్డబిలిటీ ఉన్న టూరిస్ట్ ఎవరైనా వస్తే వాళ్ళు అకామిడేట్ చేసుకోవడానికి కాటేజెస్ నిర్మాణం చేస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్న నిర్మాణాలు మనం ప్రస్తావించిన ఈ మూడిట్లో ఏ కేటగిరీ కింద వస్తాయా? ఒక్కటి కూడా రావు. అంటే యాత్రికులు నివాసం ఉండగలిగే, ఒక మాదిరి యాత్రికులు ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు అకామిడేట్ చేసుకునే రూములు కాదు, లేదు కొంచెం స్తోమతనాళ్ళు ఎంగేజ్ చేసుకోగలిగే సూటు కాదు, లేదు చిన్న చిన్న కాటేజెస్ కాదు. అక్కడ ఒక విలాసవంతమైన స్థాయి వాళ్ళు మాత్రం ఉండగలిగేలా ఉంది. ఒక విలాసవంతమైన రాజప్రాసాదాన్ని నిర్మాణం చేశారు. అది మనం బిల్ క్లింటన్ లేకపోతే ఒబామా ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు ఢిల్లీలో తాజ్ షెరటాను మౌర్య హోటల్స్లో వాళ్ళకి ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉంటాయని చెప్పని వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగిలిన వాళ్ళకి అది ఎంత స్తోమతనాలైనా కూడా వాళ్ళకి అద్దెకి ఎవరు అని చెప్పని కొన్నిటి గురించి మనం వినేవాళ్ళం. అవును. విశాఖపట్నానికి ఏ అమెరికా అధ్యక్షుడు రాబోతున్నాడని చెప్పని, లేదు విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ నివాసం ఉండటానికి మాకు నివాసయోగ్యమైన స్థలాలు లేవు అని చెప్పని భారతదేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎవరున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారా? మీరు ఇటువంటి నిర్మాణాలు చేయండి అని చెప్పని. అంటే ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన, ప్రభుత్వం కాదు మొన్నటి వరకు పరిపాలన చేసిన ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ ఈరోజు ఇచ్చిన వివరణ, వాళ్ళు దాన్ని సమర్థించుకోవడానికి చేసిన ప్రయత్నం చూస్తే హాస్యాస్పదంగా ఉంది. గవర్నరు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వాళ్ళు విశాఖపట్నం వచ్చినప్పుడు వాళ్ళకి నివాసయోగ్యమైన భవనాలు లేవు కాబట్టి మేము నిర్మాణం చేశామని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన భవనాలను కూల్చేసి అక్కడ పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడి ఈ నిర్మాణాలు చేయమని చెప్పని ఏ దేవుడు ఏడ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి? ప్రజావేదిక కూల్చివేత. దానికి ఆయన చెప్పిన సాకు ఏంటి? ఈ ప్రజావేదిక అనేది పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడి ఇక్కడ నిర్మాణం చేశారు, దీన్ని కూల్చివేతతోటి ఈ విధమైన అన్ని కట్టడాలని నేను కూలుస్తానని చెప్పని ఒక ఆదేశం ఇచ్చి మిగిలిన ఏ కట్టడాలని కనీసం గేటు కూడా టచ్ చేయలేకపోయారు. కానీ ప్రజాధనంతో నిర్మాణం చేసింది కాబట్టి ప్రజావేదికను మాత్రం కూల్చేశారు. మొట్టమొదటిగా దాన్ని కూల్చారు. ఆ తర్వాత కడప జిల్లాలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న జువారీ సిమెంట్ ఫ్యాక్టరీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత కాలుష్య కారకం అవుతుందని చెప్పని దాన్ని మూసేయించే ప్రయత్నం చేశారు. తర్వాత చిత్తూరు జిల్లాలో అక్కడ డైరెక్ట్గా 17,000 మందికి, ఇండైరెక్ట్గా 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత మూసేయించే